రాజమాతంగి యూట్యూబ్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘ శుద్ధ పాడ్యం నుంచి మాఘ శుద్ధ నవమి వరకు చేసేటువంటి రాత్రుల్ని గుప్త నవరాత్రుల్లో భాగంగా రాజశ్యామల నవరాత్రులు, ఇది శ్యామల నవరాత్రులుగా కూడా మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ సంవత్సరం మనకి జనవరి 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 6వ తారీఖు వరకు శ్యామల నవరాత్రులుగా మనం జరుపుకుంటున్నాం. అంటే 8 రాత్రులు వచ్చాయన్నమాట శ్యామల నవరాత్రులుగా. అంటే అది నవమితో మనం పూర్ణాహుతి చేస్తాం అన్నమాట. ఎవరైనా పద్ధతి కూడా అలాగే చేస్తాం ఎక్కడైనా కూడా మనం మన సాంప్రదాయంలో. అయితే దీన్ని ఎవరు చేయొచ్చు, దీన్ని చేయడం వల్ల లాభం ఏంటి? శ్యామల నవరాత్రులను సహజంగా మంత్రం గురోపదేశం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ తాలూకా మీడియా ప్రభావంతో అందరూ ఫోటోలు కొనుక్కుని అందరూ చేస్తున్నారు. మంచిదే, చేయకూడదంటూ ఏం లేదు. కానీ విధానం తెలుసుకుని చేయడం వల్ల ఇంకా ఎక్కువ దాని తాలూకా ఫలితాన్ని మీరు పొందుతారు. చేయండి. అష్టోత్తరం చక్కగా ఫోటో పెట్టుకోండి అమ్మవారికి, లేదా కలిసి పెట్టుకోండి. షోడశోపచారంతో ఆవాహన చేయండి, అంగపూజ చేయండి, అష్టోత్తరం చేయండి. మీకు నచ్చింది నైవేద్యం పెట్టండి మీ సాంప్రదాయం బట్టి. అలాగే సాయంత్రం కూడా చేయండి. ఈ 8 రోజులు, ఈ 9 రోజులు కూడా బ్రహ్మచర్యంతో ఉండండి. ఆ తర్వాత ఏకభక్తం చేయండి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మాంసాహారం లేకుండా తినండి. మీ సాంప్రదాయం బట్టి. మళ్ళీ అది కూడా సాంప్రదాయమే. వేరే సాంప్రదాయాల్లో నైవేద్యాలే వేరేగా పెడుతూ ఉంటారు. అట్లా శ్యామలా నవరాత్రుల్ని చక్కగా ఆచరించి మీ బాధల నుంచి, మీ ఆర్థిక బాధల నుంచి, మీ అన్యోన్య దాంపత్యంలో ఉన్నటువంటి బాధల నుంచి, ఇంకా ఏవో రకరకాల బాధలు మనుషులకు ఉంటాయి కదా, వాటి నుంచి అన్నిటి నుంచి కూడా మనం భరించగలిగే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తినిచ్చేటువంటి దేవతే శ్యామల. గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు 2 రకాలుగా జరుపుకుంటాం. అయితే వారాహి నవరాత్రులు పూర్తిగా ఉపదేశం ఉండాలి, ఖచ్చితంగా తీవ్రదేవత కాబట్టి. శ్యామల నవరాత్రులకు ఉపదేశం ఉండాలి. ఉపదేశం ఉంటే మంచిదే, లేకపోతే మీరు చక్కగా మీరు జరుపుకోవచ్చు. దానికి ఏ రకమైనటువంటి అడ్డంకులు, ఇది శాంత దేవత, ఈ వశీకరణ దేవత శాంత దేవత. చక్కగా మీరు అమ్మ అని పిలిస్తే పలుకుతుంది. చక్కగా చేయండి. ఇబ్బందికరమైనటువంటి విషయాలు అయితే ఏం లేవు. ఈ మధ్యకాలంలో చాలా యూట్యూబ్లో వస్తున్నాయి కదా, శ్యామల నవరాత్రులు చేయకూడదు అని. ఉపదేశం ఉన్నవాళ్ళు ఒక విధంగా చేస్తారు, ఉపదేశం లేనటువంటి వాళ్ళు కూడా చేయొచ్చు. ఇక్కడ దీని అర్థం అది. అంతేకాని ఉపదేశం లేనటువంటి వాళ్ళు మానేయాలని ఏం లేదు. ఎందుకంటే అందరికీ గురువుల దగ్గరికి వెళ్ళాలి, సాంప్రదాయం తెలియదు కదా. ఎవరో యూట్యూబ్ చూస్తే సడన్గా చేయాలనిపిస్తుంది. చేయండి. శాంతదేవ కాబట్టి. లేదా శ్యామల దండకాన్ని చదువుకోండి. శ్యామల దండకాన్ని చదువుకుని అమ్మవారికి మీకు కలిగిన కాడికి నైవేద్యం పెట్టండి. ఆ 8 రోజులు నిష్టంగా నియమంగా ఉండండి. ఏమి లేకపోయినా రాజమాతంగీశ్వరియే నమః అన్న మంత్రాన్ని చక్కగా 10 సార్లు మీరు చేసుకుంటూ ఉంటే అదే ఎంతో రకమైన శక్తినిస్తుంది మీకు. ఎందుకు చేయాలి? మన బాధల నుంచి, ఆర్థిక బాధల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, లేదా అంటే ప్రమోషన్స్ గురించి, ఉద్యోగం రావడం గురించి, వివాహం కుదరడం గురించి, ఇలాంటి ఏ బాధలు ఉన్నా ఆ బాధలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేయడం వల్ల త్వరగా ఆ తాలూకు బాధలను దాటుకుని ముందుకు వెళ్ళి సత్వరమైనటువంటి పరిష్కారం లభించేటువంటి శక్తినిచ్చేటువంటిది శ్యామల నవరాత్రులు. చక్కగా చేయండి. అయితే ఎలా ఆచరించాలి అనేది నేను పాత వీడియో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. దాంట్లో డేట్లు మాత్రం మార్చుకోండి. దాంట్లో డేట్లు వేరేగా మనం పాత వీడియో చేస్తున్నాం కదా, వేరే ఉంటాయి. దాన్ని జనవరి 30, ఆ తర్వాత ఫిబ్రవరి 6 తీసుకోండి. ఆ పాత డేట్లు కాకుండా ఇంకా మిగతా విధానం అంతా కూడా ఎలా ఆచరించాలి, ఆ 9 రోజులు నవశ్యామలని ఎలా మనం ఆచరించాలి, నవశ్యామలను ఆచరిస్తూ ఈ షోడశనామాలతో ఎలా పూజ చేయాలి, ఏ రకమైనటువంటి నివేదనలు ఇవ్వాలి, అన్నీ నేను క్లియర్గా చెప్పున్నాను. దాన్ని క్లియర్గా ఒకసారి మీకు లింక్ కూడా పెడుతున్నాను. లింక్ను ఓపెన్ చేసి మీరు చూడండి. చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్యామల నవరాత్రులు ఎలా చేయాలని. ఇక మన పీఠంలో చేసేదేంటి? మన పీఠంలో మీ అందరికీ తెలుసు, మాది వామాచార పద్ధతి. ఈ వామాచార పద్ధతిలో చక్కగా అమ్మవారికి అభిషేకం చేసి, ప్రాతకాలంలో అభిషేకం చేసి కలశస్థాపనతో మొదలవుతుంది. ఇక 2 పూట్ల అమ్మవారికి యంత్రార్చనలు, తంత్రార్చనలు, మంత్రవిధి, ఆ తర్వాత హోమము, రాత్రిపూట కూడా సేమ్ ఇదే ప్రాసెస్. రాత్రిపూట కూడా హోమము, ప్రతిరోజు ప్రత్యేక నివేదనలు, ప్రతిరోజు ఇక్కడ చక్కగా అమ్మవారికి కన్య పూజ, ఇవన్నీ రొటీన్గా ఎప్పుడు గత 22 సంవత్సరాల బట్టి జరుగుతూ ఉండేటువంటివే.
ఈ సంవత్సరం ప్రత్యేకించి మళ్ళీ, ఎందుకంటే ఇది నలుగురికి తెలియాలని చెప్పి మళ్ళీ మనం దీన్ని ఈ యూట్యూబ్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా నన్ను ఫాలో అయ్యే ఫాలోవర్స్కి నేను చెప్పడం. ప్రత్యేకించి ఎవరైనా ఈ హోమాల్లో మీరు ప్రత్యక్షంగా పాల్గొవాలన్నా, పరోక్షంగా పాల్గొవాలన్నా, ఇది వ్యాపారం గురించి అని కాదు, ఇది డబ్బుల గురించి అని చెప్తున్నటువంటి విషయం కాదు. మరి ఎవరైనా ముందుగా దీన్ని బుక్ చేసుకోవాలన్నా, లేదా ఇది మీ స్లాట్ని మీరు తెలుసుకోవాలన్నా, ఈ ఫలానా టైంకి మీరు వస్తారనుకున్నా కూడా ఈ కింద ఉన్నటువంటి నా పర్సనల్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే 9 రోజులు చాలా హడాడుగా ఉంటుంది మన పీఠంలో. ఈ 9 రోజులు చాలా ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు. తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, ఇక మిగతా ఇక్కడ పక్క ఒడిస్సా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా జనాలు బాగా వస్తారు. బాగా వచ్చి ఇక్కడ అమ్మవారి తాలూకు తీర్థప్రసాదాలు తీసుకుంటారు, హోమంలో పాల్గొంటారు. ఆఖరి రోజుని అంటే 6వ తారీఖుని విశేషమైనటువంటి పూజలు ఉంటాయి. ఆ రోజు కూడా చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు ఇక్కడ. కాబట్టి ముందుగా మీ తాలూకా ఈ వచ్చేటువంటి విధి ఉన్నట్టయితే ముందుగా మీ తాలూకా దాన్ని డేట్స్ అన్నీ కూడా స్లాట్ అంతటిని కూడా బుక్ చేసుకుని దానికి క్లారిటీగా పలానా అప్పుడు వస్తున్నాం అంటే మా వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఈ నెంబర్ క్లియర్గా మీరు ఇవ్వండి, ఇస్తే మీకు అన్ని ఆన్సర్ దొరుకుతాయి. మాతంగేశ్వరి నమః. మాతంగ కన్యకా మనసాస్మరామి.